The Rayagada Rider. వెల్కమ్ బ్యాక్ ది రాయగఢ రైడర్ తెలుగు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒడిశా రాయగఢ జిల్లా గొడారి విలేజ్లో అయితే ఉన్నామండి. ఈ విలేజ్లో అయితే ఒక చిన్న సైజు మీనా బజార్ అయితే ఒకటి అవుతుంది. అదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీనా బజార్ దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఓకే, ఇంకా చూద్దాం. రథయాత్ర టైంలో అయితే మనం ఇక్కడికి రాలేకపోయాం. రాయగఢలో చాలా బాగా జరుగుతుండేది కదా, అక్కడైతే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. చూద్దాం. ఈవినింగ్ టైం అయితే ఇలాగుంది. కొంచెం నైట్ పడితే మనకి లైటింగ్స్తో చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నిన్న ఈవినింగ్ వచ్చేది చూసాను నేను. నైట్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారండి. చూడండి, మనకి ఒడిశాలో ఎక్కడ జరిగిన ఈ మీనా బజారు ఆ ప్లేస్లో అయితే ఈ ఐటమ్స్ కనిపిస్తాయి మీకు. నేనైతే మధుర కేక్ అయితే ఎక్కువ తింటుంటాను. నా ఫేవరెట్ ఐటమ్ ఇది. ఓకే, ఇంక ఇప్పుడు నైట్ అయింది కదా, చూద్దాం. జాయింట్ వీల్ చూడండి, జాయింట్ వీల్ కలర్ఫుల్గా భలే ఉంది. ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ లైటింగ్స్తో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి, ఓకేనా? ఫ్రెండ్స్, జాయింట్ వీల్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, చీకట్లో ఎంత వైబ్రెంట్ లైటింగ్స్తో ఎక్సలెంట్గా తిరుగుతుంది కదా. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఫ్రెండ్స్, మనకి రథయాత్ర అయిపోయి ఇప్పటికీ ఒక 2 days అయిపోయిందండి. దాని కారణంతో అయితే ఇక్కడ క్రౌడ్ తగ్గిపోయింది. అంటే వీళ్ళకి వ్యాపారం అయితే లేదు, అందుకే కొన్ని ఐటమ్స్ అయితే తిరగడం లేదు. నేను అడిగాను, వాళ్ళకి తిప్పుతారంట. వాళ్ళకి ఒక 3-4 టికెట్లు వచ్చినా కూడా తిప్పుతామని చెప్పారు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఒకసారి జాయింట్ వీల్ అయితే ఎక్కానండి. మనకి ఏటవుతుందంటే పైకి వెళ్తున్నప్పుడు ఏమనిపించదు, కానీ కిందకి దిగుతుంది కదా, దిగినప్పుడే మనకి కిందకి ఇసిరేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంటుంది. ఆ కారణంతో అయితే అప్పుడు భయం వేసింది, చాలా అంటే చాలా భయం వేసింది. అప్పటి నుంచి మరి జాయింట్ వీల్ ఎక్కడమే మానేశాను నేను. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ జాయింట్ వీల్తో ఏవైనా మెమరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీనా బజార్లో అంట మనం ఎక్కువగా చూసేవి ఈ షాపులు అండి. లేడీస్ ఐటమ్స్, కిడ్స్ ఐటమ్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నిటిలోని. చూడండి, మనకి ఒకటి మంచి అట్రాక్షను. ఫ్రెండ్స్, మనకి ఒడిశా రాయగఢ జిల్లా నుంచి ఇటువైపు ఎటు చూసినా మనకి కాళికాదేవి పూజ, దత్త గజలక్ష్మి పూజ, దసరా ఇటువంటి పండుగలు అయితే అవుతుంటాయి కదా, వినాయక చవితి గట్ట. ఇటువంటి టైంలో అంట మీనా బజార్ అయితే పెడుతుంటారండి చాలా ప్లేసులు అంట. ఈ పెట్టిన ప్రతి ప్లేస్లో కూడా మంచి ఫెస్టివల్ వైబ్ అయితే మనకు కనిపిస్తుంది. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది చాలా తక్కువగా ఉంటేనే ఎంత బాగుంటే, మనకి ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకెంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. మీ లైఫ్లో కూడా ఇటువంటి మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మూన్ చూస్తూ మనం ఆ జాయింట్ వీల్ లోపల రైడ్ చేస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఏదంటే ఇక్కడ చూడండి, బ్రేక్ డాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఫ్రెండ్స్, గొడారి మీనా బజార్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.